అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఏబీవీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ విఠల్, జిల్లా కన్వీనర్ ఆకాష్ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవ ర్యాలీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఐబీ నుండి నటరాజ్ థియేటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ ముఖ్య అతిథిగా అబ్ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు దేశవ్యాప్తంగా ఏబీవీపీ ప్రారంభమైన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో 5 విద్యార్థులతో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరొంది. నేడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. ఈ దేశంలో ఎటువంటి సంఘర్షణలకు చోటు ఇవ్వకుండా ఈ యొక్క భారతమాత పునర్వైభవం కోసం యువతను విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారిలో దేశభక్తిని, దేశం పట్ల నిష్ఠను నింపుతూ వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమనే ధ్యేయంతో అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. నాడు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, ఈ దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర
యువత పాత్ర ఉండాలనే ఆలోచనతో ఏబీవీపీ ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి ఈ దేశంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో, అనేక ఉద్యమాల్లో ఏబీవీపీ తనదైన పాత్ర పోషించింది. ఎక్కడ కూడా లాఠీలకు తూటాలకు బెదరకుండా నాడు కాశ్మీర్లో లాల్ చౌక్ లో జెండా ఎగరేసే దమ్ము మీకుందా అని తీవ్రవాద సవాల్ విసిరితే మాకుందని చెప్పేసి ఏబీవీపీ కార్యకర్తలు వేలాది మంది అక్కడికి తరలి వెళ్లి జాతీయ జెండా ఎగరేసిన ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అదేవిధంగా నాడు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబాట్లుదారులు అస్సాంలోకి ఎంటర్ అవుతూ ఉంటే చెలో చికెన్ ఎగ్ అని చెప్పేసి సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా టుమారో అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకొని అక్రమ చొరబాట్లను అడ్డుకున్న ఘనత ఏబీవీపీది. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు గురించి కావచ్చు, నాడు ఎమర్జెన్సీ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకు తీసుకొచ్చిన ఘనత కూడా ఏబీవీపీది. వందే మాత్రం ఇండియా, అదేవిధంగా ఇండియా దట్ ఈస్ భారత్ అనే నినాదాన్ని కూడా నినదించింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇదే విధంగా ప్రతి ఒక్క ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపిస్తూ ఏబీవీపీ అంటే కేవలం ధర్నాలకో రాస్తారోకులకో పరిమితం కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక సోషల్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తూ అనేక విద్యారంగ సామాజిక సమస్యలపైన కొట్లాడుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నాడు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో రాడికల్ మూకలు కొంతమంది జాతీయ జెండాను దించి నల్ల జెండాను ఎగరేస్తే జాతీయ జెండాకు అవమానం జరిగిందని చెప్పేసి ఏబీవీపీ కార్యకర్త అయినటువంటి సామత్ జగన్ అన్న జాతీయ జెండాను ఎగరవేసి రాడికల్ మూకల్ని తరిమి కొట్టిన ఘనత అతని ప్రాణాలు అర్పించాడు. ఈ జాతీయ జెండా కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్త ఏబీవీపీ కార్యకర్త సామత్ జగన్ అన్న. అదేవిధంగా దాదాపు 40 మందికి పైన యొక్క జెండా కోసం, జాతీయ భావం కోసం, జాతీయ పునర్నిర్మాణం కోసం పాటుపడ్డ ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలే. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో నా రక్తం నా తెలంగాణ అని చెప్పేసి ఒకే రోజు 20,000 మంది యువకుల చేత రక్తదానం చేపించింది ఏబీవీపీ. అదేవిధంగా హరిత తెలంగాణ కావచ్చు, 2010లో రణబేరి కార్యక్రమాన్ని మోగించి నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అదేవిధంగా కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువత విద్యార్థుల ఆశలు ఆంక్షలు నెరవేరలేదని చెప్పేసి కథనబేరి సందర్భంగా 1,00,000 మందితో పరేడ్ గ్రౌండ్ లో కథనబేరి మోగించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ విధంగా ప్రాణాలు అర్పిస్తూ జాతీయ జెండా కోసం, జాతీయ భావాల కోసం, ఈ యొక్క దేశ పునర్వైభవం కోసం, జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ఎక్కడ కూడా వెనకడ వేయకుండా ఈ దేశం కోసం ఏదైతే 370 ఆర్టికల్ రద్దు ఉందో, ఎన్ఈపీ 2020 ఇవన్నీ కూడా నాడు గల్లీలో నినదించిన నినాదాలు నేడు చట్టసభల్లో చట్టాలుగా బయటకు వస్తున్న సంఘటన. జై హింద్, జై భారత్. నేడు స్వామి వివేకానంద జయంతి రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఏబీవీపీ 1949 జూలై 9 రోజున స్టార్ట్ అయిన ఈ ఏబీవీపీ అనేక మంది విద్యార్థుల యొక్క సమితుల మీద ఈరోజు ఏర్పడిన సంస్థ. ఏబీవీపీ అంటే కేవలం విద్యార్థుల కోసమే కాకుండా అనేక సమస్యలపైన పోరాటం చేస్తుంది. ఈ విద్యార్థి ఏబీవీపీ ఆధ్వర్యంలో అనేక సమస్యలపైన పోరాటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే మన తెలంగాణ ప్రాంతం వస్తే తెలంగాణలో నా తెలంగాణ, నా రక్తం నా తెలంగాణ అనే నినాదంతో ముందుకెళ్ళి తెలంగాణ సాధించడం జరిగింది. అదేవిధంగా దానికోసం రక్తదానాల శిబిరాలను కూడా ఏర్పాటు చేసి రక్తదానం కూడా 20,000 లీటర్ల రక్తదానం చేయడం జరిగింది. అది ఒక విద్యార్థి, ఏదైనా విద్యార్థి సంఘం ఉందంటే అది విద్యార్థుల గురించి పోరాడుతున్న విద్యార్థి సంఘం ఏబీవీపీ మాత్రమే. ఒక బస్ సమస్యల గురించి, స్కాలర్షిప్ల గురించి, వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యల గురించి ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కాబట్టి ఆ రోజు 5 మందితో మొదలైన విద్యార్థి సంఘం నేడు 55 లక్షల మెంబర్షిప్తో ప్రపంచంలోనే ఏ విద్యార్థి సంస్థ లేని ఒక విద్యార్థి సంఖ్య కలిగిన ఆర్గనైజేషన్ ఉందంటే ఓన్లీ ఏబీవీపీ. కావున ఇతర ఆర్గనైజేషన్లు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ విధంగా కొనసాగిస్తుంటే కేవలం అఖిల భారతీయ విద్యార్థి మాత్రం కుల, మత, సామవేద అలాంటి రంగాలకు అలాంటి వ్యవస్థలకు కాకుండా కేవలం జాతి ముఖ్యంగా ఫస్ట్ నేషనల్ ఫస్ట్, తర్వాత మిగతా సమస్యలు ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతుంది. భారత్ మాతా కీ జై.